బాగి అమర్ ఇంటికి రావటంతో హమ్మయ్య వచ్చేశారు అని మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అయితే బాగి తన గదిలోకి వెళ్తుంది. వెనకాలే అమర్ వెళ్తాడు. అప్పుడే మనోహరి చాటుగా వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారా అని వినటానికి వచ్చి వింటూ ఉంటుంది. అసలు ఏం చేశారు రాత్రంతా వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఏమీ అర్థం కావటం లేదే అని అనుకుంటూ వింటూ ఉంటుంది. అప్పుడే అమర్ బాగి వైపు చూస్తూ సారీ బాగి అని చెప్పటంతో సారీ ఎందుకండి అని బాగి అంటుంది. నేను పరిపూర్ణంగా మీ భార్యని అయ్యాను. మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా ఇప్పుడు నేను మీ భార్యని, మీ సహధర్మచారిణిని అని బాగి మాట్లాడుతున్న మాటలు విని మనోహరి ఒక్కసారిగా కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. మీరు పూర్తి హక్కులతో నన్ను మీ భార్యగా చేసుకున్నారు అని చెప్పిన బాగి మళ్ళీ అమర్ వైపు ప్రేమగా చూస్తూ అమర్ని హక్ చేసుకుంటుంది. మనోహరి మరింత కన్నీళ్ళని కారుస్తూ కోపంతో రగిలిపోతూ పిడికిలు బిగించి వీళ్ళ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అమర్ కూడా బాగిని గట్టిగా మళ్ళీ హక్ చేసుకుంటారు. అలా వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు హక్ చేసుకోవటం చూసి వీళ్ళు ఒక్కటైపోయారా? అమర్ నువ్విలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అని మనోహరి కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది.